Hi friends, welcome back to my Terrace Garden series. ఈరోజు టెర్రస్లో కట్ చేసిన ఈ కరివేపాకుతోని ఏం చేయబోతున్నానంటే కరివేపాకు పచ్చడి. కరివేపాకు పచ్చడిలో ఏం స్పెషల్ ఉంటుంది, రెగ్యులరే కదా అనుకుంటారు కదా. కరివేపాకు చూసారంటే ఆకు చాలా తిన్నుంటుంది. ఇది పచ్చడి చేసినా కానీ మనకి కొంచెం గ్రేవీ లాగా రాదనమాట. దీనిలో రెగ్యులర్ పచ్చిమిర్చి కాకుండా ఈ పెద్ద పచ్చిమిర్చిని యూజ్ చేయబోతున్నాను నేను. ఇది చూడగానే మనకి హైదరాబాద్ న్యూమాయిష్ ఎగ్జిబిషన్లో ఉన్న మిర్చి గుర్తొస్తుంది కదా. బట్ నేను ఈ పచ్చిమిర్చిని కరివేపాకు పచ్చడిలో యూజ్ చేస్తున్నాను. చూసేద్దామా, వచ్చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కరివేపాకు, అలాగే పల్లీలు, పోపు దినుసులు, చింతపండు పేస్టు, బజ్జీ మిర్చి, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ పల్లీలు వేసుకోవాలి. కొద్దిగా వేగనివ్వాలి పల్లీలు. ఈ పల్లీలు వేగేలోపు మనము ఈ మిర్చిని కట్ చేసుకుందాం. వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే చాలా ఫాస్ట్గా వేగిపోతుంది అనమాట. చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులోనే గింజలు మాత్రం తీసేయద్దు, అలానే ఉంచుకోవాలి. అసలు ఇవి నార్మల్ మిర్చిలాగా ఘాటు ఉండవు. ఇంక ఇందులో గింజలు కూడా తీసేసామంటే అసలే ఘాటు ఉండవు అనమాట. ఏ పికెల్లోకైనా సరే ఈ మిర్చిని వాడారనుకోండి, అంటే నార్మల్ మిర్చి ఒక 4 వేసే ప్లేస్లో ఇవి 2 అవి 2 వేసామంటే మనకి గ్రేవీ లాగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మైల్డ్ టేస్ట్ కూడా ఉంటుంది. బాగా ఘాట్ అనిపించదు అనమాట. చాలా బాగుంటుంది. నేను టమాటా పచ్చడి కూడా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా పోపు దినుసులు, ఇవి కూడా జస్ట్ కొద్దిగా ఇట్లా వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక 3 వేస్తున్నాను. ఆల్రెడీ ఆ పచ్చిమిర్చి 2 వేస్తున్నాగా, ఇంకా ఎండుమిర్చి 3 ఎందుకు అనుకుంటున్నారేమో. ఆ పచ్చిమిర్చి ఘాటు రావటానికి కూడా ఎండుమిర్చి కావాలి, లేకపోతే రాదు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. ఈ పచ్చిమిర్చిని ఉపయోగించి మీరేం చేస్తారో కమెంట్స్లో చెప్పండి. దీన్ని మూత పెట్టుకొని మగ్గిద్దాం. జస్ట్ మధ్య మధ్యలో కలుపుతూ ఒక 3 to 4 minutes మగ్గించాలి. మిర్చి కొంచెం మెత్తగా అవ్వాలంతే, ఎక్కువ అవసరం లేదు. మధ్య మధ్యలో ఇలా తీసి కలుపుతూ ఉండాలి. ఇలా కొద్దిగా మిర్చి మెత్తబడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపులో కరివేపాకు వేయాలంటే అందరూ భయపడుతూ ఉంటారు కదా. కరివేపాకు చాలా కోపం ఎక్కువ అంట, చిట అంటుంటుంది అనమాట మన చూసి. బట్ మనం దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి, ఎందుకంటే దానిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. 3 minutes అయిపోయింది. వేగిందేమో చూద్దాం. చక్కగా వేగిపోయింది. ఇంకా ఎక్కువ వేగితే మాత్రం డ్రైగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత సింపుల్గా చింతపండు, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసి పోపు వేసుకున్నామంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఇవి చల్లగా అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని మనం జార్లో వేసేసుకోవాలి. ఒక స్పూను చింతపండు పేస్ట్, అలాగే సరిపడా సాల్ట్. మనం వేయించినప్పుడు వేసాం కదా కొంచెం సాల్ట్, సరి చూసుకొని వేసుకోండి.
దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టాలి. చూసారా చక్కగా ఎంత బాగా గ్రేవీ లాగా వచ్చిందో. ఓన్లీ కరివేపాకు మనం యూజ్ చేసి నార్మల్ పచ్చిమిర్చి యూజ్ చేస్తే ఇలాగ రాదండి. కంపల్సరీగా ఈ బజ్జి మిర్చికే ఇట్లా వస్తుంది అన్నమాట గ్రేవీగా. ఇది చాలా బాగుంటుంది టేస్టు. రైస్లోకే కాకుండా దోశలోకి కూడా చాలా బాగుంటుంది. పచ్చడి అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మనకి పోపు వేసుకున్నామంటే పచ్చడి రెడీ అయినట్టే. పచ్చళ్ళల్లో తాలింపే టేస్టు అండ్ అందం కూడా. తాలింపు కంటే ముందు దంచుకుని వేసుకున్న వెల్లుల్లిపాయలు, ఇంకా మన రెగ్యులర్ తాలింపే, పోపు దినుసులు, కింగ్ ఆఫ్ పోపు కరివేపాకు, అంతే అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన కరివేపాకు పచ్చడి చూశారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో విత్ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఆఫ్ దిస్ మిర్చి బజ్జీ. సో మీరు కూడా ఇలాగా చేసుకొని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ మీ కళ. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.